ఓకే. అది మైక్ అయినా కెమెరా అయినా. సో ఇదే విధంగా ఇదే హ్యాకింగ్ పబ్లిక్ వైఫైని ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. మనం ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినా రెస్టారెంట్స్కి వెళ్ళినా లేదంటే దెర్ ఆర్ సమ్ సిటీస్లో నీకు ఓపెన్గానే ఉంటుంది వైఫై కూడా. ఇంకేమైనా అదర్ కంట్రీస్లో అయితే ఇంక మనం చెప్పనవసరం లేదు, ఓపెన్గా వైఫై ఉంటుంది. సో ఇవి ఎంతవరకు సేఫ్ ఇది? వీటిలో కూడా హ్యాకింగ్ జరగచ్చు? సార్ ఖచ్చితంగా అవుతాయి సార్. ఎందుకు అవుతాయంటే ఓపెన్ వైఫై అన్న ఒకవేళ నేను ఏసీటీ కానీ ఎయిర్టెల్ కానీ ఏ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఎయిర్పోర్ట్లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా మేబీ వాళ్ళ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ మోడల్ స్ట్రాంగ్ అని అనుకుందాం. బట్ యూజర్స్ అలా కాదు. ఇప్పుడు నేను 10 మందిలో నిలబడి అదే వైఫై 10 మంది వాడుతున్నారు అనుకోండి, ఎవడన్నా ఒక బ్లాక్ షీప్ అందులో ఉన్నారనుకోండి, వాడు హీ మై టెండ్ టు హ్యాక్. ఇప్పుడు నేను మెట్రోలో కూర్చొని బ్లూటూత్ ఆన్ చేస్తే మెట్రోలోకి వెళ్ళాక నా డివైస్ తప్ప చుట్టుపక్కల ఉన్న 100 డివైసెస్ కనిపిస్తాయి. ఆ లిస్ట్లో వెళ్ళిపోతుంది ఎక్కడికో, నేను ఎత్తుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా నాకు అవతల వాడి పేరు రిక్వెస్ట్లు వస్తుంటాయి ఈ బ్లూటూత్కి. సేమ్ వే వైఫై కనెక్ట్ కానప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది పక్క వాళ్ళకి షేర్ చేయడము, పక్క వాళ్ళకి మెయిన్గా ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటారు. సో వాడు వైఫై కనెక్ట్ అయిపోయి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నెట్వర్క్ ఎక్కువ ఉంది మీకు నేను హాట్స్పాట్ ఇస్తాను, ఇదే వైఫై వస్తుంది మీకు ఇట్లా అని చెప్తారు. లేదా కనెక్ట్ అయిపోయిన వాడి దగ్గర వీడు కనెక్ట్ అవ్వడము, లేదు ఆల్రెడీ కనెక్టెడ్ డివైసెస్ తీసుకు, ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. కోట్ల రూపాయలు తినాలనుకునేవాడు 10,000 పెట్టి అప్లికేషన్ లైసెన్స్ కొనడం పెద్ద ప్రాబ్లం కాదు, కొనుక్కుంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయినాయో చూసుకుంటాడు ఫ్రీ వైఫైలో. మోస్ట్ యూసేజ్ డివైసెస్ స్టాటిస్టిక్స్ అక్కడ వస్తుంది, ఎంతసేపటి నుంచి ఉంది అని. దాన్ని ట్యాప్ చేసుకొని దాన్ని హ్యాక్ చేసుకుంటాడు. అవతల వాడికి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వీడు ప్రాసెస్ చేసుకుంటాడు. సో పబ్లిక్ వైఫైని ఎంత తక్కువ యూస్ చాలా చేస్తే డేంజరు. బెటర్ నాట్ టు యూజ్. మీ మొబైల్ డేటా మీరు వాడుకోండి, ఆ రీఛార్జ్ ఏదో చేసుకోండి, లేకపోతే ఎవ్రీథింగ్ అట్ అవర్ ఓన్ రిస్క్. ఓకే.